Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto రాహుల్ జోడో యాత్రకు సంబంధించిన మరింత సమాచారాన్ని మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రాయచూరు సమీపంలోని మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా బ్రిడ్జి టై రోడ్ వద్ద తెలంగాణలోకి అడిగినాడు. అడిగిన వెంబడే అక్కడ ఉన్న టై రోడ్ వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం గుడేపల్లూరు వైపు పాదయాత్ర సాగింది. గుడేపల్లూరులో ప్రజలను ఉద్దేశించి కొంతసేపు మాట్లాడిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా శంషాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే ఈ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు, ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఈ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులో కొత్త ఉత్తేజాన్ని నింపింది. రాహుల్ గాంధీ కూడా దానికి తగ్గట్టు బాగా రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గూడబెల్లూరులోంచి తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభమైంది. బతుకమ్మ, బోనాలు, డోలు వాయిద్యాలు, తెలంగాణ సాంస్కృతిక కళా రూపాలతో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక యాత్రకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా మహబూబ్నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ రోజు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలోకి అడిగింది. రాయచూరు నుంచి నేరుగా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా బ్రిడ్జి మీదుగా టై రోడ్ కు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడే ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం గుడేబల్లూరు వైపు పాదయాత్ర కొనసాగించారు. గుడేబల్లూరుకు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ ప్రజలను ఉద్దేశించి కొంతసేపు మాట్లాడిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్ లో శంషాబాద్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఈ యాత్ర సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. బతుకమ్మ, బోనాలు, డోలు వాయిద్యాలతో తెలంగాణ సాంస్కృతిక కళారూపాలతో గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎంట్రీ వద్ద రాహుల్ గాంధీ యాత్రకు వీడ్కోలు చెప్పి జెండాను పిసిసి రేవంత్ రెడ్డికి అందించారు కర్ణాటక డికే శివకుమార్. అయితే తెలంగాణ ఉదయం 11 గంటలకు నారాయణపేట జిల్లా గుడేపల్లూరులో బ్రేక్ ఇచ్చిన అనంతరం దీపావళి కారణంగా 24, 25 తేదీల్లో రాహుల్ పాదయాత్ర విరామం చెందింది. 26న ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యత స్వీకార కార్యక్రమాన్ని హాజరైన అనంతరం 27 నుంచి రాహుల్ మళ్లీ పాదయాత్ర మక్తల్ నుంచి కొనసాగించనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.